వెల్కమ్ టు సాక్షి 3 న్యూస్. ఉచిత వైద్య శిబిరాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె జయమ్మ కోరారు. ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కె జయమ్మలను కలిసి ఈ వారంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ కెజి గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరానికి రావాలని ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని కోరారు. ఈ వారంలో జరగబోయే ఉచిత వైద్య శిబిరంలో కంటి పరీక్షలు, ఈసీజీ, బీపీ, షుగర్ వంటి పరీక్షలు జర్నలిస్టులకు ఉచితంగా చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు, రవి, మద్దిలేటి, రఫీక్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల కళ్ళను సంరక్షించాలనే ఉద్దేశంతో ఏడాదిలో 2 సార్లు వైద్య శిబిరం పెడతామని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు కేజీ గంగాధర్ రెడ్డి గారు ఈ వారం రోజుల్లో జర్నలిస్టులకు ఉచిత కంటి వైద్య శిబిరం పెట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు కర్నూలు జిల్లా సమాచార శాఖ అధికారి కె జయమ్మ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చాము. అయితే ఈ వారం రోజుల్లో జర్నలిస్టులకు వాళ్ళ కళ్ళను కాపాడాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జర్నలిస్టులు ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. అయితే వాళ్ళ కళ్ళు కానీ వాళ్ళ ఆరోగ్య విషయం కానీ ఆరోగ్యంగా ఉండాలా అని చెప్పేసి సారు మన కేజీ గంగాధర్ రెడ్డి గారు ఈ వారం రోజుల్లో ఉచిత వైద్య శిబిరం పెట్టడానికి కోరుకున్నారు. అయితే అందులో కంటి వైద్య శిబిరాలు కానీ అలాగే ఈసీజీ, బీపీ, షుగర్ లాంటి పరీక్షలు కూడా చేయడానికి సారు ముందుకొచ్చారు. కనుక జర్నలిస్టుల తరఫున కేజీ గంగాధర్ రెడ్డి గారిని అలాగే సుశీల నేత్రాలయ వాళ్ళని నేను శిరచి మా జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడుతున్నారు కనుక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలో 2 సార్లు వైద్య శిబిరం ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా మాట నిలబెట్టుకునేందుకు మన కేజీ గంగాధర్ రెడ్డి గారు అలాగే సుశీల నేత్రాలయ వారు ముందుకు రావడం మేము సంతోషిస్తున్నాము. వాళ్ళని ఎల్లవేళలా మేము గుర్తుంచుకుంటామని ఈ ఉచిత వైద్య కంటి శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.